ఉంచలేదు. ఓకే సార్. రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏడాదిన్నర పాటు అయిపోయింది. గతంలో కూడా కాంగ్రెస్ పాలన ఉన్నది. అయితే ఈ రోజు ఈ సమస్యను ఇంత జటిలమైపోయిందంటే వారు గ్రామాల నుండి ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసినట్టుగా అక్కడ 1000 ఓట్లే ఉండవచ్చు. కానీ 1000 ఓట్లు కూడా ఈ రోజు బహిష్కరణకు పిలిపించారంటే వేరే గ్రామస్తులు కూడా దాన్ని వాళ్ళు దీన్ని దిక్షుదిగా తీసుకొని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారండి అధికార ప్రతినిధిగా? నమస్కారం సార్, అందరికి నమస్కారం. నిజానికి సమస్యలు అనేవి బాగున్నాయి. ఇంత సమస్యలు అంటే ప్రాంతాల వారిగా చూసుకుంటే అన్ని ప్రాంతాలలో కూడా సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి సమస్యను తీర్చే రకంగా ఉండాలి. ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము, ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాల మీద నిందలేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి ప్రభుత్వం పరంగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము, మేము కూడా వాళ్ళని అడుగుతాము. ఖచ్చితంగా ఎక్కడ అవసరం ఉన్నాయి అక్కడ మినిమం సౌకర్యాలు అనేది చేయడం అనేది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిన బాధ్యత. మనము ఏదో నిందలేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యబద్ధంలో మనము ఎలక్షన్స్ లో అందరూ ఎలక్షన్ లో పాటు పడాలి. కానీ వాళ్ళు కోరిన కోరికలు డిమాండ్ చేసి మేము బహిష్కరిస్తామని అంటే ప్రభుత్వ పరంగా కూడా పోయి మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యే అనుకోండి, నాయకులు, జిల్లా నాయకులు పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్లకు సౌకర్యవంతంగా చేసిన తర్వాతనే ఎలక్షన్స్ చేస్తారని నా ఉద్దేశము. ఎందుకంటే మేము కూడా కోరడం ఏంటంటే ఎక్కడ కూడా నీకు 1000 ఓట్లు 1200 ఓట్లు ఉన్నాయని సమస్య కాదు. సమస్య అనేది పెద్ద సమస్య. ఈ రోజులలో కామన్ గా ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో ఎక్కడైనా కానీ రోడ్లు ఉండాలి, మంచినీటి సౌకర్యం ఉండాలి, వీధి దీపాలు ఉండాలి, సౌకర్యాలు అనేటి మినిమం సపోర్ట్ గా మినిమం సౌకర్యాలు అంటే సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉండే రకంగా అన్ని రావాలి. ఆహారం అనుకోండి, ఇండ్లు అనుకోండి, ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. దానికి కూడా కృషి చేసే రకంగా జిల్లా వారికి కూడా కోరుతుంటాము. అదే కాకుండా వేరే ప్రాంతంలో కూడా ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా పరిష్కరించాలి. ఎందుకంటే మనము ప్రజాస్వామ్యబద్ధంలో ఉన్నాము, మనం కోరడంలో తప్పు లేదు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ సమస్యలను పరిష్కరించే రకంగా గ్రామీణ స్థాయిలో ఎక్కడి ప్రాంతాల నాయకులు అక్కడ చేస్తారని నా ఉద్దేశం అండి. ఇంకో సమస్యలు ఏదన్నా ఉన్నా మా కూడా ఉన్న మంత్రి గారికి కూడా మేము అక్కడ జిల్లా మంత్రి ఉన్న వివేక్ గారికి కూడా ఈ దృష్టి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే రకంగా కృషి చేస్తామండి. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక ఆదిలాబాద్ జిల్లాకు, నిర్మల్ జిల్లాకు సంబంధించిన మనం సమయం తీసుకున్నాం. కానీ వాస్తవానికి చూస్తే వరంగల్ జిల్లాలో కూడా ఇలాగే ఈ సమస్యలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలు వచ్చిన సమయంలోనే అందరు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అక్కడ వచ్చి మేము సరి చేస్తాము అని చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఎవరు కూడా చేయట్లేదని చాలా క్లియర్ గా హన్మాడు అనే ఏవైతే విలేజ్ కు సంబంధించిన ఒక గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అంటే హుటాహుటిన పోయి అక్కడ ఒకవేళ కనుక దాని మీద ఒకవేళ ఆ రోడ్ ఏదో సమస్యను తీరిస్తే బాగుంటది కదా. ఇప్పుడు వారికి పోయి కలిసి మాట్లాడే బదులు ఆ సమస్యను పరిష్కరిస్తే బాగుంటది కదా. ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎవరైనా పరిష్కరించకుంటే వాళ్ళ దృష్టిలో ఉంటది. ఈ రోజు ఎలక్షన్ల ముందు వచ్చి మాట ఇచ్చి తప్పది. ఎలక్షన్లు ఈ రోజు కాదు, నీకు ప్రతి ఎలక్షన్ 6 నెలలకో, సంవత్సరానికో, 5 సంవత్సరాలకో ఖచ్చితంగా ఎక్కడ ఎలక్షన్లు అయినా గ్రామీణ స్థాయిలో అనుకోండి, మండల స్థాయిలో అనుకోండి, ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ రోజు వాళ్ళు మాట తప్పి ఏదైనా చేస్తే భవిష్యత్తులో వాళ్ళు అక్కడి ప్రజలు అనుకోండి, ఆ ప్రాంత వాసులు కూడా చర్య తీసుకుంటారు. సమస్య పరిష్కరించే కృషి చేయడానికి మా వంతు కూడా పార్టీ పరంగా కూడా మేము కోరుకుంటామండి. ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ మీరు అన్నట్టు ఒక ప్రాంతం కాదు, ప్రతి ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పరిష్కరించే రకంగా దృష్టిలో ఉంటేనే భవిష్యత్తు ఉంటదండి. ఏ పార్టీకైనా, ఇక అధికార పార్టీ గురించి కాదు, ఏ పార్టీకైనా ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించి అక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తేనే ముందు భవిష్యత్తు ఉంటదండి. లేకుంటే ఎవరికి కూడా భవిష్యత్తు ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా కూడా మేము కోరుకుంటాము. ఎక్కడ సమస్య ఇప్పుడు